ఇందులో కృష్ణుడు ఋషికేశః అని అన్నారు. ఋషికేశః అంటే సర్వేంద్రియాలను తనదిగా కలిగినవాడు అని అర్థం. అంటే తన ఇంద్రియాలను మాత్రమే కాదు, ఈ సమస్త జీవుల యొక్క ఇంద్రియాలను తన వశం చేసుకోగల సౌందర్యం కలవాడు అని అర్థం. ఉదాహరణకు తిరుమలలో శ్రీ వెంకటేశ్వరుణ్ణి దర్శిస్తూ ఉండగా మనకు తెలియకుండానే మన యొక్క పంచేంద్రియాలను తన వశం చేసుకుంటాడు కదా. అంతటి సౌందర్యం కలిగినవాడు. పాదాలను చూస్తే మన పాదాలు అక్కడి నుంచి కదలదు. ఆ స్వామివారి తామర రేకుల వంటి కళ్ళును చూస్తే మన కళ్ళు మనం తిప్పుకోవడం సాధ్యం కాదు. అలా సర్వేంద్రియాలను తన వశం చేసుకోగలిగిన సౌందర్యం కలవాడే ఋషికేశుడు. అలాంటి సౌందర్యం కలవాడు పాంచజన్యం అనే శంఖాన్ని పూరించాడు. అందులో నుంచి ఓంకారం అనే శబ్దం వెలువడుతూ ఉంది. ఓంకారం